బంగారం భారతీయుల జీవితంలో ఇదో కేవలం ఒక లోహం కాదు, భావోద్వేగం, భద్రత, కుటుంబ ఆస్తి, అవసరానికి ఆదుకునే భరోసా. పెళ్లైనా బంగారం, పండగైనా బంగారం, పెట్టుబడైనా బంగారమే. అలాంటి భారతీయులకు ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. 1 సంవత్సరం పాటు అనవసరంగా బంగారం కొనొద్దు అని పిలుపునిచ్చారు. ఈ ఒక్క మాటతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए విదేశీ ముద్రకు బచానా హో. కొందరిది బాధ్యతాయుతమైన జాతీయ పిలుపు అంటుంటే మరికొందరు ప్రజలపై భారాన్ని నెట్టేయడమే అంటున్నారు. ప్రతిపక్షం అయితే నేరుగా దాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ సమస్యల పరిష్కారం కంటే బాధ్యతను ప్రజలపై మళ్లించడంలో ప్రధాని ముందుంటారని విమర్శించారు. We are going into an unstable time. When you go into an unstable time, you have to change your mindset. You cannot have the same mindset, right? So what I'm suggesting to the government is that they now start to think deeply about what are the possibilities and what do we have to do to make sure that हमारे लोगों को नुकसान ना हो. I'm not making any political statement. I'm just saying that I can see that a big problem is coming, right? And सुनिए और अगर ये ईरान के लेवल पे अभी रिजॉल्व हो जाए तब भी ये प्रॉब्लम नहीं जा रहा है, क्योंकि दुनिया बदल रही है, स्ट्रक्चर बदल रहा है. तो हमें माइंडसेट बदलना है और अगर हम माइंडसेट नहीं बदलेंगे, क्लैरिटी से काम नहीं करेंगे और हिंदुस्तान की रक्षा, हिंदुस्तान को सेंटर बना के नहीं करेंगे. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక దేశ ప్రధాని ప్రజలను బంగారం కొనొద్దని అడగడం ఇదే మొదటిసారా? అసలు కాదు. భారత చరిత్రలో ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా వచ్చాయి. దేశ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంటే నాయకులు ప్రజలని బంగారం విషయంలో నియంత్రణ పాటించమని కోరిన సందర్భాలు ఉన్నాయి. అంటే మోదీ ఇప్పుడు చేస్తున్నది కొత్త స్ట్రాటజీనా, లేక చరిత్రలో పరీక్షించబడిన పాత ఫార్ములానా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ. ఒక్కసారి ఆలోచించండి, ప్రభుత్వం ప్రజలను ఎందుకు బంగారం కొనొద్దని అడుగుతుంది? బంగారం కొంటే ఎవరికేం నష్టం? ఇక్కడే అసలు ఆర్థిక గణితం ఉంది. భారత్ ప్రపంచంలో అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటి. అంటే మనం ఎక్కువగా విదేశాల నుంచి బంగారం తెప్పించుకుంటాం. దానికి డాలర్లలో చెల్లించాలి. డాలర్లు బయటకు వెళతాయి. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులకు కూడా భారీ డాలర్లు అవసరం. అదే సమయంలో బంగారం దిగుమతులు కూడా ఎక్కువైతే దేశ విదేశీ మారక ద్రవ్యంపై డబుల్ ప్రెషర్ పడుతుంది. అందుకే మోదీ ఇంధనం ఆదా చేయండి, బంగారం కొనుగోళ్లు తగ్గించండి అని చెప్తున్నారు. ఇది కేవలం కుటుంబ ఖర్చు విషయం కాదు, దేశ ఆర్థిక భద్రతతో సంబంధం ఉన్న విషయమని ప్రభుత్వం చెబుతోంది. 1962లో భారత్ చైనా యుద్ధం సమయంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. జాతీయ భద్రత పెద్ద ప్రశ్నగా మారింది. ఆ సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రజలను దేశ రక్షణ కోసం ముందుకు రావాలని కోరారు. అప్పుడు జాతీయ రక్షణ నిధి ఏర్పాటు చేశారు. ప్రజలను నగదు, బంగారం, విరాళాలివ్వమన్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే, అప్పటి ఇందిరాగాంధీ స్వయంగా 367 గ్రాముల బంగారు ఆభరణాలు దానం చేశారు. అది కేవలం ఆర్థిక సహాయం కాదు, దేశానికి సంకేతం. దేశం కష్టంలో ఉంటే ప్రజలు కూడా త్యాగం చేయాలి అన్న భావన.
ఇప్పటి పరిస్థితి యుద్ధం కాదు, కానీ ఆర్థిక ఒత్తిడి ఉంది. అందుకే కొందరు మోదీ పిలుపుని అదే చరిత్రలో భాగంగా చూస్తున్నారు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.